నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రస్తుతం విద్యార్థుల వైఖరి ఎలా ఉంది? అవకాశాలకు అనుగుణంగానే ఉందా? విద్యార్థుల మైండ్ సెట్లో మార్పు అవసరమా? విద్యార్థులు నాణ్యమైన విద్య కోసం ఏం చేయాలి? భవిష్యత్తులో విద్యా వ్యవస్థ ఎలా మారాలి? ఒక మంచి స్టూడెంట్ కావాలంటే ముఖ్యమైన లక్షణాలు ఏంటి? వీటిపై మనకి క్లారిఫై చేసేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వెంకటి కుర్తి గారు. ఇక వెంకట్ గారు గురించి తెలిసిందే, 3 దశాబ్దాలకు పైగా ఆయన ఔషధ తయారీ, పరిశోధనలు, ప్రయోగాల్లో అపార అనుభవం ఉంది. అలాగే ఆధునిక యుగంలో ఫార్మాతో పాటు డేటా సైన్స్ రంగంలో చాలా మందికి మార్గదర్శనం కూడా చేస్తారు. అలాగే చాలా కాలేజెస్లో, యూనివర్సిటీల్లో 300కు పైగా సెమినార్స్ నిర్వహించారు. ప్రస్తుతం వెంకట్ గారు మనతో జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. ఎస్ వెంకట్ గారు, స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఇది. అసలు ఏంటి ప్రస్తుతం ఎలా చూడాలి? నిజంగా స్టూడెంట్స్ టెక్నాలజీకి అనుగుణంగా మారుతున్నారు అనుకోవాలా? అట్ ద సేమ్ టైం ఈ సోషల్ మీడియా మాయాజాలంలో చిక్కుకుని మొత్తం అంత నెగ్లెక్ట్ చేస్తారు అనుకోవాలా? ఇట్స్ ఎ వెరీ గుడ్ టాపిక్ అండి ప్రస్తుతం. ఎందుకంటే నేను లాస్ట్ ఒక 1 month నేను ఇండియాలో ఉన్నాను. లైక్ ఒక 2-3 సెమినార్స్కి ఐఎమ్ ఏ కీనోట్ స్పీకర్, ఇంటర్నేషనల్ సెమినార్స్కి. నేను ఎట్ ద సేమ్ టైమ్ లైక్ అకాడమిక్ ఒక డాక్టరేట్ డిగ్రీ కూడా తీసుకున్నాను మన నాగార్జున యూనివర్సిటీ నుంచి. సో నేను ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, నా అబ్జర్వేషన్ యూనివర్సిటీలో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఇంటర్నేషనల్ సెమినార్ని ఆర్గనైజ్ చేస్తూ ఎక్కడెక్కడి నుంచో, అమెరికా నుంచి, మలేషియా నుంచి, కెనడా నుంచి ప్రొఫెసర్స్ని ఇన్వైట్ చేసి, అంటే ఇండస్ట్రీ వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేద్దాము అనుకుంటే కనీసం ఒక 30-40 మంది స్టూడెంట్స్ కూడా ఆ కాన్ఫరెన్స్లో ఉండట్లేదు. సో అదే పక్క రూమ్లో ఒక వెల్కమ్ పార్టీ నడుస్తుంది, లేకపోతే ఒక ఫేర్వెల్ పార్టీ ఉన్నది అనుకోండి. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయి డీజేలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటున్నారు. అంటే కాలేజీలో, అంటే కాలేజీ కానీ యూనివర్సిటీలో కానీ అసలు డీజే అవసరమా? నా ఫస్ట్ క్వశ్చన్. ఫేర్వెల్ పార్టీ లేకపోతే వెల్కమ్ పార్టీ ఏదో ఒక్కసారి సరిపోతుంది. ప్రతి సెమిస్టర్కి పెట్టేసుకొనేసి అవసరం లేనటువంటి విషయాలకి ఇవాళ ఉన్నటువంటి స్టూడెంట్స్ అన్నెసరీగా టైం స్పెండ్ చేస్తున్నారు. ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి ఎక్కడెక్కడో 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో పనిచేసినటువంటి వాళ్ళు వచ్చినప్పుడు కనీసం ఒక 20-30 మంది పిల్లలు కూడా ఉండట్లేదు. ఉన్న వాళ్ళు కూడా ఆ కాలేజీ, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోర్స్ చేసి కూర్చోబెడుతున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, మైండ్ సెట్ అనేది అవసరమైనది, అవసరం లేనిది అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవటం లేదు. అది ఫస్ట్ కాన్సెప్ట్ అనమాట. అంటే వీళ్ళ యొక్క యాటిట్యూడ్ ఏంటంటే అవసరం లేని వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. అది ఒకటి మోర్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే అక్కడ టెక్నాలజీ ఉన్నప్పటికీ దాంట్లో మనకి ఏది అవసరం అది తీసుకుంటే బెటర్గానే ఉంటుంది. బట్ ఎంతసేపు షార్ట్ వీడియోస్, రీల్స్ ఈ మోజులో పడి ఇంచుమించుగా ఆల్మోస్ట్ అటెన్షన్ స్పాన్ అంతా అటువైపు మళ్ళించేస్తున్నారు. అవునండి, 100%. ఇవాళ ఒక స్టూడెంట్ ఒక మంచి స్టూడెంట్గా కావాలి అంటే వాళ్ళు బేసిక్గా ఏంటంటే ఒక క్లియర్ కట్ గోల్ కావాలి, అంటే స్పష్టమైనటువంటి ఒక లక్ష్యం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అండ్ రెండో స్టెప్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఈ ప్రపంచంలో అందరికీ కూడా 24 గంటల టైమే ఉంటుంది. సో వీ వాంట్ టు యూటిలైజ్ అవర్ టైం, వీ వాంట్ టు మెయింటైన్ అవర్ టైం ఇన్ ఏ ప్రాపర్ డైరెక్షన్. అంటే సమయం నిర్వహణ మోస్ట్ ఇంపార్టెంట్. మూడవది ఏంటంటే డిజిటల్ డిస్ట్రాక్షన్. ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఈ రీల్స్ చూస్తూ ఉంటారు, చూస్తే ఏమవుతుంది, గంట సేపు 2 గంటలు 3 టైం వేస్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియకుండా వెళ్ళిపోతుంది. అండ్ మూడవది ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్. థియరీ బట్టి కొట్టేస్తున్నారు, థియరీ చేసిన తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ వాళ్ళకి రావట్లేదు. అంటే ఒక స్టూడెంట్ వాళ్ళ యొక్క మైండ్ సెట్ని ఈ పాయింట్స్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పాజిటివ్ మైండ్ సెట్ పెట్టుకోవాలి. ఇవాళ ఏ స్టూడెంట్ని కదిలిచ్చినా మాట్లాడితే ఏమంటున్నారు, మాకు చదివిన తర్వాత ఉద్యోగం వస్తుందా సార్ అంటారు. ఈరోజు కార్పొరేట్స్ లుకింగ్ ఫర్ క్వాలిటీ పీపుల్. క్వాలిటీ అన్న పదానికి డెఫినేషన్ ఏంటంటే దే ఆర్ రెడీ టు టేక్ ఛాలెంజెస్. అన్నీ అందరికీ రావండి, కానీ ఏంటంటే నేర్చుకోవాలన్నటువంటి ఒక అంబిషన్ వాళ్ళ మధ్యలో ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. దానికోసమనే మనం ఎప్పుడూ చెప్తాం, మనం రైట్ గురువుని సెలెక్ట్ చేసుకోండి, రైట్ ఇన్స్టిట్యూట్స్ని సెలెక్ట్ చేసుకోండి, అప్పుడు మాత్రమే వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారు. దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఎస్, డెఫినెట్గా మనకి స్టడీస్ విషయానికి వస్తే నిజంగా స్టూడెంట్స్ అనేవాళ్ళు స్టడీస్ని మనకు ఒక నాలెడ్జ్ నేర్పే దిశగా అలా ఆలోచిస్తున్నారు అనుకోవాలి. కాకుండా ఒక మెకానికల్ ప్రాసెస్గా కేవలం మార్కులు, ర్యాంకులు
ఇదే ప్రాసెస్లో చూస్తారనుకోవాలా సార్? ప్రస్తుతం అలానే ఉందండి. మార్క్స్, ర్యాంక్స్ మీదే కాన్సంట్రేట్ చేస్తున్నారు. ప్రస్తుతం నాకు మార్క్స్ కావాలి అంటున్నారు. అసలు ఆ సిస్టములోనే ఒక మిస్టేక్ ఉంది, ఒక తప్పు ఉంది అక్కడ. ఎలా అంటే మనం నిజాలు మాట్లాడదామండి. ఒక యూనివర్సిటీ వాళ్ళు 200 మార్క్స్‌కి క్వెషన్ పేపర్ ఇస్తారు. అంటే వాళ్ళకి మొత్తం క్వెషన్ పేపర్ 200 మార్క్స్‌కి ఇచ్చి కింద ఏం రాస్తారు, 50% ఆఫ్ సిలబస్ ఈస్, అంటే చాయిస్ 50% ఉంటుంది. అంటే 50% ఆఫ్ సిలబస్ వాడు చదివితే వాడికి 100కి 100 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ క్వాలిఫైయింగ్ ఎంత ఉంది, పాస్ అవటం ఎంత ఉంది, 35 40 మార్క్స్ ఉంటాయి. అంటే 20% ఆఫ్ సిలబస్ ఈజ్ ఎనఫ్ టు క్వాలిఫైయింగ్ ద డిగ్రీ. అలాంటప్పుడు అసలు క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది ఒకటి. మార్క్స్ కోసం చదవటం అనేది ఓకే, నేను కాదని నేను చెప్పట్లేదు. కానీ రేపు లైఫ్లో సెటిల్ అవటానికి మొత్తం సబ్జెక్ట్ చదవాలి, ఉన్న ప్రతి చాప్టర్ చదవాలి. ఎందుకు? ఇంటర్వ్యూ ఫేస్ చేయడం కోసం. ఇది ఒకటి. రెండవది ఏంటంటే స్టూడెంట్ ఎలా ఆలోచిస్తున్నారంటే, ఈ 10th క్లాస్ అయిపోయింది, నాకు 980 990 ఎంతో స్కోర్ వచ్చింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, అరౌండ్ 1000కి 9 పాయింట్ సంథింగ్ స్కోర్ వచ్చేస్తుంది అంటారు. అక్కడ వరకు ఏమవుతుంది, టోటల్గా ఒక కంట్రోల్లో ఉంటున్నారు. ఇంటర్మీడియట్ వరకు కంట్రోల్ ఎన్విరాన్మెంట్లో ఉంటున్నారు. అక్కడి నుంచి ఒక్కసారి బీటెక్ లేకపోతే బ్యాచిలర్స్కి వచ్చేసరికి ఏమైపోయింది, ఓపెన్ అయిపోతుంది. అంత కంట్రోలింగ్ ఉండట్లేదు. ఉండకపోవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ వరల్డ్ మొత్తం వైడన్ అవుతుంది. దే ఆర్ స్పెండింగ్ అన్నెసరీ టైం విత్ అదర్ యాక్టివిటీస్. అది ఒక మేజర్ ప్రాబ్లం. అప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళకి ఒక గోల్ సెట్ చేయాలి. ఆ గోల్ కూడా ఎలా ఉండాలి, షార్ట్ టర్మ్ గోల్ అండ్ లాంగ్ టర్మ్ గోల్ కావాలి. అంటే యువర్ షార్ట్ టర్మ్ గోల్ లీడ్స్ టు లాంగ్ టర్మ్ గోల్ అవ్వాలి. ఇప్పుడు సపోజ్ నేను ఇఫ్ ఐ వాంట్ టు బికమ్ లైక్ ఏ సివిల్ సర్వీసెస్ అనుకున్నారు అనుకోండి, వాడు ఫస్ట్ ఇయర్లో అయినాలి, అద్భుతమైన మార్క్స్ తీసుకోవాలి, సెకండ్ తీసుకోవాలి. అంటే ఈ గోల్స్ అన్ని రీచ్ అయితే ఎస్ యు ఆర్ గోయింగ్ టు రీచ్ యువర్ ఫైనల్ గోల్ అనేటువంటి ఒక గుడ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్. అండ్ రెండవది ఏంటంటే చెప్పాను కదా, టైం మేనేజ్మెంట్. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మధ్య నేను బాగా అబ్జర్వ్ చేశాను కదా, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా బైక్ మీద డ్రైవ్ చేస్తూ ఫోన్ ఇలా పెట్టుకొని మాట్లాడుతూ వెళ్తారు. అంత ఇంపార్టెన్స్ ఏంటో మనకు అక్కర్లేదు. ఈ రోజు మీరు స్టాటిస్టిక్స్ చూసినట్లయితే తెలంగాణ గవర్నమెంట్ హైయెస్ట్ అంటే 8th ర్యాంక్లో ఉంది యాక్సిడెంట్స్లో. ఆ యాక్సిడెంట్లో ఎక్కువ యాక్సిడెంట్లు బైక్ యాక్సిడెంట్లు. అవి కూడా ఫోన్ పెట్టుకొని మాట్లాడే యాక్సిడెంట్స్ అయిపోతున్నాయి. అంటే ఇక్కడ స్టూడెంట్స్కి కొన్ని వాల్యూస్ రావాలి. మనం ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదు అనేది ఫస్ట్ స్టెప్. కాలేజీ ఎక్కొట్టి సినిమాలకు వెళ్ళకూడదు అనేది రెండో కాన్సెప్ట్. మూడవది ఏమవుతుంది, లైక్ నా యొక్క గోల్ని వాళ్ళు ఎప్పుడు డీవియేట్ అవ్వకూడదు అనేది మూడవది. ఇవన్నీ కూడా వాళ్ళు డెవలప్ చేసుకున్నారు అనుకోండి, అది సమాజానికి కూడా మంచిది. నేను ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేసి ఇంకొకరిని యాక్సిడెంట్ చేశాను, అది ఇబ్బంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాలి. వీళ్ళతో పాటు వచ్చే వాళ్ళకి ఇబ్బంది. మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా వాడెవడో ఫోన్ చూసుకుంటూ మాట్లాడుతూ మనల్ని గుద్దితే మనమేం చేయగలం. అలాగే కదా జరిగేవన్నీ కూడా అలాగే కదా సార్ జరిగేది. సేమ్ టైం దానికి సంబంధించి ఫైన్లు వేస్తున్నారు, చట్టరీత్యా నేరం అని చెప్తున్నారు, శిక్షలు పడుతున్నాయి. అయినప్పటికీ మరి మార్పు ఎందుకు రావట్లేదు ఎవరికి అర్థం కాని ప్రశ్న. ఎట్ ద సేమ్ టైం అంటే ఇప్పుడు నేను జనరల్గా అడుగుతున్నాను సార్, ఇది ఇప్పుడు మీ జనరేషన్లో అంటే ఒకలా ఉండేది, మా జనరేషన్కి వచ్చేటప్పటికి ఫస్ట్ క్లాస్ అంటే పెద్ద గొప్పగా చాలా అచీవ్మెంట్ సాధించినట్టుగా ఉండేది మార్క్స్ విషయంలో. ఇప్పుడు చూసుకుంటే అసలు 90% వచ్చిన పిల్లలకి అక్కడ సాటిస్ఫాక్షన్ కనిపించట్లేదు, ఇటు పేరెంట్స్కి కనిపించట్లేదు. 97 అంటారు, 98 అంటారు, అయినప్పటికీ ఇంకా 2% తగ్గిపోయిందని బాధపడిపోతున్నారు. సరే పోన్లే, అదంతా కూడా ఒక కాంపిటీషన్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతుంది అనుకుందాం. అట్ ద సేమ్ టైం మరి లైఫ్లోకి వచ్చేటప్పటికి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా అంత సాల్వ్ చేసుకోలేనంత వీక్ మైండ్ తోటి ఎలాగైపోతున్నారు. ఈ మార్క్స్ పరంగా చూస్తే 97లు 98లు, ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం చిన్న ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకోకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం. ఇదంతా స్టూడెంట్స్కి అసలు ఎలా మార్పు రావాలి? ఈ రోజే ఒక పేపర్ మీరు హైదరాబాద్ పేపర్లో చూసే ఉంటారు. ఒక బీటెక్ 3rd ఇయర్ పిల్లవాడు సూసైడ్ చేసుకున్నాడని చెప్పేసి. ఏమంటే ఒక్కసారి ఆలోచిద్దాం మనం. ఒక ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటాయి. మనం ఏం చేయాలి, దేవుణ్ణి ప్రార్థించాలంటే మనకి ప్రాబ్లమ్స్ రావక్కర్లేదని ప్రార్థించక్కర్లేదు, ప్రాబ్లం అక్కర్లేదని ప్రార్థించకూడదు. ప్రాబ్లం వచ్చినా మనం ఫేస్ చేసేటువంటి ధైర్యం కావాలి అని ప్రార్థించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎడ్యుకేషన్ ఆ సిస్టంలో పట్టుకెళ్తుందా? గుంటూరు బ్రాడీపేటలో ఒకసారి CA రిజల్ట్స్ వచ్చినప్పుడు 14 మంది పిల్లలు సూసైడ్ అటెంప్ట్ చేశారు. అందుట్లో 4 పిల్లలు చనిపోయారు. మా ఆఫీస్ పక్కనే మా దగ్గరే. నేను గరికపాటి నరసింహరావు గారిని పిలిచి చెప్పాను, సార్ మీరు దేవుడి గురించి ఏం మాట్లాడద్దు, అక్కర్లేదు, వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయండి అని చెప్పేసి నా డబ్బులతో నేను ఆయన తీసుకొచ్చి పిల్లలందరికీ చెప్పించాను. 3-4 ఇయర్స్ అయింది ఐ థింక్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక సూసైడ్ అటెంప్ట్ లేదు.
సూసైడ్ అటెంప్ట్. ఎందుకంటే పరీక్షలు అనేవి వాళ్ళ జీవితంలో చిన్న భాగం. Yes, జస్ట్ లైక్ అంతే. యాజ్ పాస్ అయితే పాస్ అవుతాం, లేకపోతే లేకపోతే లేదు, లేదు. నెక్స్ట్ టైం Next attempt రాసుకుంటారు. రాసుకోవచ్చు. కానీ లైఫ్ పోతే తిరిగి రాదు కదా అనేటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ కాలేజీలు ముందుకు తీసుకెళ్ళటం లేదు. అది ఫస్ట్ ప్రాబ్లం. అలా అని చెప్పేసి ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నాం, మనం ఇప్పుడు మాట్లాడుతున్నాము, కనీసం కొంచెం అవేర్నెస్ ఒక్కళ్ళు విన్నా పర్వాలేదు, ఓకే Sure. షుడ్ బి గుడ్ అనేటువంటిది ఉంటుంది. Yes. మన సిస్టంలో ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలి, ఎదుర్కోవాలి అనేటువంటి కాన్సెప్ట్ని మనం ముందుకు తీసుకురావట్లేదు. చాలా మందికి ఏంటంటే ఫియర్ అంటారు, FEAR, ఫియర్ అంటే మీ అందరికీ తెలుసు. ఫియర్ అంటే ఏంటి? ఫర్గెట్ అండ్ రన్ ఎవ్రీథింగ్, ఎస్ ఫర్గెట్ అండ్ ఫేస్ ఎవ్రీథింగ్ అనేది ఆ డెఫినేషన్ మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఫెయిల్ అనగానే అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారు, ఫెయిల్ అంటే ఏమిటి అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. నో అంటే అర్థం ఏంటి? మీనింగ్ పక్కన పెడదాం, కలాం గారు చెప్పింది ఏంటి? నెక్స్ట్ ఆపర్చునిటీ అని చెప్పారు. కనీసం ఇలాంటి మనం స్టూడెంట్స్కి చెప్పగలిగితే పరీక్ష అనేటువంటిది వాళ్ళ జీవితంలో ఒక చిన్న భాగము అనేటువంటిది అర్థమవుతుంది. అప్పుడు మీరు చెప్పే అసలు ఈ సూసైడ్ చేసుకోవటమో ఇంకోటో అసలు దగ్గరికి రాకుండా ఉంటాయి. ప్రతి దాంట్లో పాజిటివిటీ వెతుక్కుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. అసలు ఫెయిల్ అనే మాటే ఉండదు. నిజంగా అందులోనే వాళ్ళు వెతుక్కుంటే ఓకే, ఎవరి టాలెంట్ని బట్టి వాళ్ళకి మార్క్స్లో కొంచెం హై ఎండ్లో ఉండొచ్చు, బట్ ఎట్ ద సేమ్ టైం ఇదంతా కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఎలా చూడాలంటారు సార్? అంటే మైండ్ సెట్లో మార్పు రావాలంటే కేవలం స్కూల్స్ మాత్రమే సరిపోతాయి అనుకోవాలా? ఇక్కడ ఇంట్లో పేరెంట్స్ పర్యవేక్షణ కూడా లేకపోవడం కూడా మైనస్గా మారిపోతుందా? అండి ఈ సమస్యకి కారణాలు అన్నీ ఉన్నాయి. ఒకటేంటంటే క్వాలిటీ ఆఫ్ టీచర్స్ సంఖ్య తగ్గిపోతుంది. క్వాలిటీ ఆఫ్ టీచర్స్ అంటే టీచర్కి కొన్ని క్వాలిటీస్ ఉండాలి అనేటువంటిది ఒకటి, అది తగ్గిపోతుంది. రెండవది ఏంటంటే ఆపర్చునిటీస్కి కెరీర్ ఏమవుతుందంటే రోజుకి మారిపోతుంది. ఇంతకుముందు ఏమున్నాయి, వాళ్ళు బిజినెస్ అనలిస్ట్కి జాబ్స్ ఉన్నాయి అన్నారు, ఆ తర్వాత డెవాప్స్కి జాబ్స్ ఉన్నాయి అన్నారు, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. ఇవాళ నేను చదివినటువంటి కోర్సుకి రేపు ఉద్యోగం ఉంటుందా ఉండదో తెలియదు. అంటే అది కన్ఫ్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ ఏమైపోయిందంటే స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ని పక్కకు పట్టుకొచ్చేస్తుంది. అది మేజర్ ప్రాబ్లం. అది దాన్ని చేయాలంటే ఏం చేయాలి? ఫ్యాకల్టీ కంటిన్యూస్గా అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఏమంటే చిన్న ఎగ్జాంపుల్, మీ కారు ఉంది, ఒక 6 నెలల పాటు కారు వాడిన తర్వాత మీరు ఏం చేస్తారు? ఆయిల్ చేంజ్ చేస్తారు. ఆయిల్ చేంజ్ అంటే తీసుకెళ్ళి మొత్తం మళ్ళీ క్లీన్ చేసి పట్టుకొస్తారు. అదే ఒక లెక్చరర్కి ఆయిల్ చేంజ్ నడుస్తుందా? ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఒక MScనో MPhilో PhDనో చేసినటువంటి వ్యక్తి అదే పాఠం చెప్తూనే ఉంటారు కదా. బోడి కారుకే మనం 6 నెలలకు ఒకసారి ఓవర్ ఆయిల్ చేసేటప్పుడు ఈ లెక్చరర్లకు అక్కర్లేదా? లెక్చరర్ బ్రెయిన్కి అక్కర్లేదా? కావాలి కదా. అందుకని కంటిన్యూస్గా ఏంటంటే లెక్చరర్లకి ట్రైనింగ్ ఇచ్చి తీరాల్సిందే. లెక్చరర్లకి ట్రైనింగ్ ఇవ్వకపోతే మాత్రం కుదరదు. ఎందుకంటే ఇంతకు ముందు UGC వాళ్ళు అకాడమిక్ స్టాఫ్ కాలేజెస్ అని చెప్పేసి లెక్చరర్లకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. నేను 94-95లో SV యూనివర్సిటీలో ఆ కాలేజ్కి వెళ్ళాను. నేను అద్భుతమైన ప్రొఫెసర్స్ మాకు టీచ్ చేశారు. నేను లెక్చరర్గా పనిచేసినప్పుడు టీచ్ చేశారు. ఇవాళ ఎంతమంది వెళ్తున్నారు అకాడమిక్ స్టాఫ్ కాలేజెస్కి? అక్కడ వెళ్ళేసేసి వింటున్నారు. సో కంపల్సరీగా ఏంటంటే ట్రైన్ ద టీచర్ ఫస్ట్. టీచర్ని ట్రైన్ చేయటం అనేటువంటిది మ్యాండిటరీ. రెండవది ఏమిటంటే ఈ కాలేజీలన్నీ కూడా ఎక్కడంటే గ్యాప్ ఉంటుంది, ఇండస్ట్రీకి ఎడ్యుకేషన్కి గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ను తగ్గించాలంటే ఏం చేయాలి? ఇండస్ట్రీ వాళ్ళు ప్రొఫెసర్స్ కింద పెట్టుకోవాలి. దానికి UGC ఏం చెప్పింది? ప్రొఫెసర్ ఇన్ ప్రాక్టీస్, PIP అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చింది. వాళ్ళకి PhDలు అక్కర్లేదు, ఇండస్ట్రీలో పనిచేస్తే చాలు. వాళ్ళని తీసుకొని చేసి కొంచెం హైర్ చేసుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే లెక్చరర్ల యొక్క స్టాండర్డ్స్ అనేవి పెరుగుతాయి. ఎప్పుడైతే లెక్చరర్ స్టాండర్డ్స్ పెరిగాయో స్టూడెంట్కి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎప్పుడైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందో కరెక్ట్ డైరెక్షన్ వస్తుంది. దాని ద్వారా వాళ్ళు జాబులు తెచ్చుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎస్, డెఫినెట్గా సార్ మీరు చెప్పినట్టుగా ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూనే ఉండాలి. ఇంక బ్రతుకంతా పోరాటం. ఎందుకంటే ఒక్కసారి మనం సెటిల్ అయ్యాం కదా అనుకునే రోజులు కాదు, అనుకునే టైం కాదు. సార్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. సార్ ఇప్పుడు అంటే మనం ఇప్పుడు మెయిన్గా చూసుకోవాలంటే విద్యా ప్రణాళికలో ఎలాంటి మార్పులు చేయాలంటారు? ఈ బిహేవియర్, ఎథిక్స్ ఇలాంటివి కూడా ఒక భాగంలో చేయాలంటారు? కరెక్ట్గా పెట్టాలి. బిహేవియర్, ఎథిక్స్. ఇప్పుడు ఒక సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర చదువుతున్నారు అనుకోండి, లేదా ఒక వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్ర చదువుతున్నారు అనుకోండి, యు ఆర్ గోయింగ్ టు ఇన్స్పైర్. ఒక అల్లూరి సీతారామరాజు, సంథింగ్ లైక్ దట్. ఇలాంటి వాళ్ళు, ఒక టంగుటూరి ప్రకాశం పంతులు, లేదా ఒక PV నరసింహారావు, లేకపోతే వాజ్పేయి, లైక్ వీళ్ళందరూ ఏంటంటే ఈ దేశం అంటే ఇవాళ ఇండియా అనేటువంటిది ఒక షేప్లో ఉన్నది అంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా
పివి నరసింహారావు చేంజ్ చేసేసారు. ఆ తర్వాత వాజ్పేయి గవర్నమెంట్, ఆ తర్వాత ఇవాళ మోడీ గవర్నమెంట్. చూడండి, ఇవాళ మీరు అమెరికా మెన్హాటన్లో ట్రావెల్ చేసిన, హైదరాబాద్ మైండ్ సిటీలో ట్రావెల్ చేసిన పెద్ద డిఫరెన్స్ మీకు కనిపించట్లేదు. వీళ్ళందరూ ఎన్ని గంటలు కష్టపడ్డారు, ఎంత చేశారు అనేటువంటిది పిల్లలకి తెలియాలి. తెలియకుండా అందరూ కూడా ఏంటంటే ఈజీ స్టెప్స్, అంటే అతి తక్కువ టైంలో నేను కోటీశ్వరని అయిపోవాలి అనేటువంటి ఒక రాంగ్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయారు. ఈజీ ప్రాసెస్ అంటే ఈజీ మేకింగ్ మనీకి వెళ్ళిపోయారు. అది వెళ్ళిపోవాలి. సక్సెస్కి ఈజీ స్టెప్స్ ఏమీ లేవు. స్మార్ట్గా వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ చేస్తేనే వాళ్ళు సక్సెస్ అవుతారు అనేటువంటి ఒక భావనని మనము కరెక్ట్గా డెవలప్ చేయాలి. ఎందుకంటే ఇవాళ సక్సెస్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా 8 గంటలేం పనిచేయట్లేదండి. అట్లీస్ట్ నా ఉద్దేశం 15-16 గంటలు పనిచేసినటువంటి వాళ్ళు మాత్రమే సక్సెస్ తీసుకుంటున్నారు. నారాయణ మూర్తి గారు మన ఇన్ఫోసిస్ చైర్మన్ ఆయన ఇదే చెప్పారు కదా, కష్టపడాల్సిందే, దేర్ ఈజ్ నో ఆప్షన్. ఇవాళ ఒక ప్రతాప్ రెడ్డి గారు అని చెప్పేసి అపోలో సిఇఓ మేము హాస్పిటల్స్, ఆయన 92 years ఏజ్, కానీ మరి మార్నింగ్ 10 o'clock ఆఫీస్కి వచ్చేసేసి ఈవినింగ్ 5 o'clock దాకా ఆఫీస్లో ఉంటున్నట్టు. ఆయనకు అవసరమా? దాదాపు ఒక చాలా ప్రాపర్టీ ఉన్నప్పుడు 92 years కూడా వస్తున్నారంటే అలాంటి వాళ్ళ గురించి మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? మనం అలాంటి వాళ్ళని ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలి స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. డెఫినెట్గా ముందు వాళ్ళకి తెలియాలంటే చెప్పాలి కదా, చెప్పేవాళ్ళు ఉండాలి కదండి. ఎస్ సార్. ఎస్, అంటే నైతిక విలువలు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ కదా సార్. ఇప్పుడు చదువు అనేది ముఖ్యం, అట్ ద సేమ్ టైం నైతిక విలువలు కూడా ఉంటే డెఫినెట్గా మనిషి స్ట్రాంగ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాటిని ఎలా నేర్పాలంటారు? నైతిక విలువలు నేర్పటం అనేటువంటిది ఒకటండి. ఆస్క్ అనే పదం ఉంటుంది. ఆస్క్ అంటే ఏ రిప్రజెంట్స్ యాటిట్యూడ్, ఎస్ రిప్రజెంట్స్ స్కిల్స్ అండ్ కే రిప్రజెంట్స్ నాలెడ్జ్ అని చెప్తాం. ఒక పర్సన్ సక్సెస్ అవ్వాలి అంటే ఈ ట్రయాంగిల్ ఆఫ్ సక్సెస్ ఆస్క్ అనేది చెప్తాం. నాలెడ్జ్ అనేటువంటిది కాలేజెస్ వాళ్ళు టీచ్ చేస్తారు. ఓకే, స్కిల్స్ అనేటువంటిది మా లాంటి వాళ్ళు లైక్ బయట వాళ్ళు చేస్తారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? యాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్ అనే పదంలో ఏముంటుంది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హానెస్టీ, ఇంటిగ్రిటీ, లైక్ సెల్ఫ్ కమిట్మెంట్. ఇవన్నీ కూడా ఎవరు నేర్చుకోవాలి? వాళ్ళకి నేర్చుకోవాలి. ఈ రోజు మనం ఒక బుక్ తీసుకున్నాం అనుకోండి, 7 Habits హైలీ ఎఫెక్టివ్ పీపుల్ రిటర్న్ బై స్టీవెన్ కోవీ అని ఉన్నాం అనుకోండి. ఆ బుక్ని ఎంతమంది చదువుతున్నారు? మేము ఆ బుక్ కొన్ని 100 మందికి గిఫ్ట్గా ఇచ్చాం, కొన్ని లక్షల మందికి మా వెబ్సైట్లో కూడా పెట్టాం. దానికి సంబంధించిన MP3 ఫైల్. ఒక ప్రొయాక్టివ్గా ఉండాలి. షార్ప్ ఇన్ ద సా అంటే మార్కెట్కి వెళ్ళి సాని కొనుక్కొచ్చుకోవడం కాదండి. మన స్కిల్స్ని రోజు మనం షార్పెన్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఏ పని మనం ఫస్ట్ చేయాలి, ఏ పని మనం చేయకూడదు అనేది ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. థింక్ విన్ సిచ్యువేషన్. ఈ థింక్ విన్ సిచ్యువేషన్ ఏంటంటే, నేను మిమ్మల్ని మోసం చేశాను అనుకోండి, నన్ను రేపు ఎవడో ఒకడు మోసం చేయొచ్చు. మన ఇద్దరం కలిసి పనిచేసామనుకోండి, మన ఎవరు మోసం చేయరు కదా. దట్ ఈస్ విన్ సిచ్యువేషన్. ఇలాంటి 7 Habits అనేటువంటిది బుక్, ఎక్సలెంట్ బుక్. ఆ బుక్ చదవటం. యూ కెన్ విన్ బై శివకేర్ ఒక బుక్ రాశారు, చాలా మంచి బుక్ ఉంటుంది. ఆ బుక్, అలాంటి పుస్తకాలు చదువుతున్నారా వీళ్ళు? కనీసం వాళ్ళు ఆన్లైన్లో దొరికేస్తున్నాయి, చాలా బుక్స్ ఆన్లైన్లో MP3 ఉంటున్నాయి, చదువుతున్నారు. మనం ఏంటంటే ఎంతప్పటికీ అవసరం లేని వాటి మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇది స్టూడెంట్ అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మారాలి. కాలేజీని చెప్తున్నాను, నేను చూశాను కదా, ఒక యూనివర్సిటీ సెమినార్, ఇంటర్నేషనల్ సెమినార్కి US నుంచి ఒక 5-6 వచ్చారు. నేను కూడా వచ్చాను, రిస్క్ తీసుకునే వచ్చాను. ఈ వార్ టైంలో చేస్తే ఫస్ట్ రోజు ఒక 500 మంది ఉన్నట్టున్నారు, రెండో రోజు 40 మందో 50 మందో ఉన్నారు. అదే పక్క ఒక రూమ్లో ఫేర్వెల్ పార్టీ అని చెప్పేసి, యూ వోంట్ బిలీవ్, లైక్ అంత డ్రెస్ వేసుకొని డీజేలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తూ పాటలు పాడుతున్నారు. అరే, ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీనికేమో పిల్లలు లేరు, అక్కడ అవసరమా అనిపించి ఆలోచించి ఐ రియల్లీ అప్సెట్ విత్ ద బిహేవియర్ ఆఫ్ దీస్ స్టూడెంట్స్. ఏది అవసరమో అది వాళ్ళకి తెలియటం లేదు. ఏమండి, జ్వరం తగ్గాలంటే టాబ్లెట్ చేదుగానే ఉంటుంది, తీయగా ఉండదు. ఇవాళ ఉన్న పరిస్థితిలో అలాంటి ఒక చేదు మాత్రం వేసేటువంటి ఒకటి కావాలి ఖచ్చితంగా ఈ సిస్టమ్కి. లేకపోతే మాత్రం ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ యూత్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అని చెప్తున్నారు. ఆ యూత్కి సరైన డైరెక్షన్ ఇవ్వలేకపోతే ఆ యూత్ ఎలా అవుతుందో మనం ఊహించలేని పరిస్థితికి వెళ్ళిపోతుంది. అదే సార్, ఇక్కడ కావాల్సింది ఏంటంటే కేవలం సర్టిఫికేట్స్ వస్తున్నాయి కదా అనే యాంగిల్లోనే అటు స్టూడెంట్స్ వెళ్ళిపోతున్నారు. కానీ అసలు స్కిల్ మనకి ఏం కావాలి, మనకు చోటకి జాబ్ చేయాలంటే ఆ జాబ్ సైడ్ స్కిల్ మన దగ్గర ఉందా లేదా అని బ్యాలెన్స్ చేసుకునే స్థితిలోనే ఉన్నారనుకోవచ్చా? అందుకనేనండి మనం ఒకటే చెప్పొచ్చు, ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫస్ట్, నెక్స్ట్ లెవెల్. ఇవాళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఒక్కటే కరెక్ట్ అవుతుందా అంటే కరెక్ట్ కాదు. క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు యూ షుడ్ హ్యావ్ ఏ రైట్ డైరెక్షన్.
ఎస్. ఇప్పుడు మీరు ఉన్నారండి హైదరాబాద్ సార్, విజయవాడ నుంచి బయలుదేరారు, ఎక్సలెంట్ కారు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కానీ మీరు కలకత్తా వెళ్ళాలి, మీరు సౌత్ తీసుకుంటే ఎస్. ఎందుకు ఎప్పటికీ మీరు కలకత్తా రీచ్ అవ్వలేరు. ఎస్. సో కాబట్టి ఇక్కడ ఏం కావాలి, మన aim నాణ్యమైన కూడా తెలియాలి, విద్య మన ఒక్కటే reach కూడా సరిపోదు, తెలియాలి. సరైన వైఖరి ఉంటేనే, కరెక్ట్ డైరెక్షన్ ఉంటేనే వాళ్ళు సక్సెస్ ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్, డెఫినెట్గా సార్, అది కరెక్ట్, ఎగ్జాక్ట్గా చాలా వ్యాలిడ్ పాయింట్ అది. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా సరే కాంపిటీషన్ ఫీల్డ్ డెఫినెట్గా చాలా టఫ్ ఉంటుంది, జాబ్ వచ్చిన తర్వాత కూడా జాబ్ నిలబెట్టుకోవడం కూడా చాలా టఫ్ కాంపిటీషనే ఉంటుంది. బట్ కెరీర్ అంటే ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగమే అనే యాంగిల్ నుంచి అసలు ఎందుకు రాలేకపోతున్నారు స్టూడెంట్స్ కూడా? సాఫ్ట్వేర్ జాబ్స్ అనేటువంటిది ఒక 30 సంవత్సరాల ముందు స్టార్ట్ అయినాయి అనుకుందాం. 1997, 98లో Y2K ప్రాబ్లం వచ్చినప్పుడు స్టార్ట్ అయినాయి అనుకోండి. ఇవాళ AI వరకు అంటే ఒక 2-3 సంవత్సరాల వరకు బాగానే ఉంది అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఏం జరిగింది, ఈ 20 సంవత్సరాల్లో సివిల్ ఇంజనీరింగ్ కాలేజీల్లో తీసేశారండి, అవును, మెకానికల్ తీసేశారు. ఎందుకు తీసేశారంటే వేలం పేర్రి. అరే మెకానికల్ జాబ్స్ లేవా? అద్భుతమైన జాబ్స్ ఉన్నాయి, సివిల్ ఇంజనీర్స్కి అద్భుతమైన జాబ్స్ ఉన్నాయి. ఎందుకు చేయట్లేదంటే మనకు ఒక ఆలోచన, ఐటీ జాబ్, ప్రతి ఒక్కళ్ళు ఐటీ జాబ్. నేను 30 years నుంచి ఐటీలో పనిచేస్తున్నాను. ఐటీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కడికి టూ మచ్ స్ట్రెస్ అనేది ఉంటుంది. కంటిన్యూస్ లెర్నింగ్, కంటిన్యూస్గా చదవకపోతే మనం మార్కెట్లో ఉండము అనేటువంటిది కరెక్ట్గా తెలుసు. అందుకని అనమాట రీసెంట్గా నేను ఐ స్టార్టెడ్ మై చాణక్య ఎడ్యుకేషన్ హబ్, ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసి ఎడ్యుకేషన్ సైడ్ నేను మూవ్ అవుతున్నాను. ఎందుకు మూవ్ అవుతున్నాను, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కాస్త కూస్తో నాలెడ్జ్ ఉన్న వాడిని కూడా చదవకపోతే మనకి ఇక్కడ సర్వైవ్ అవ్వలేము అనేటువంటిది ఒకటి ఉంటుంది. మనం ఏం చేస్తాం, చూస్తూ సివిల్ ఇంజనీరింగ్ని చంపేశాం, మెకానికల్ని తీసేసాం, ట్రిపుల్ఈని తీసేసాం. ఇవాళ ఆ జాబ్స్ ఉన్నాయి, ఇవాళ కుప్పలు జాబ్స్ ఉన్నాయండి. ఏఐ వాటిని రీప్లేస్ చేయలేదు, ఏఐ షార్ప్ అని చేస్తుంది కానీ రీప్లేస్ చేయలేదు. ఇవాళ ఏఐ అనేటువంటిది ఏ జాబ్స్ ఉంచుతుంది, ఏ జాబ్స్ తీసేస్తుంది అనేది డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళు డిసైడ్ చేసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా వాళ్ళ యొక్క కెరీర్ పాత్ని బిల్డ్ చేసుకోవాలి. కెరీర్ పాత్ని బిల్డ్ చేసుకోవాలంటే ఎవరిని అడగాలి? స్టూడెంట్స్ వాళ్ళ ప్రొఫెసర్స్ని అడగాలి, సీనియర్ పర్సన్స్ని అడగాలి. కానీ అడుగుతుంది ఎవరినో తెలుసా? వాళ్ళ సీనియర్ని అడుగుతారు. లేకపోతే ఏదో ఇంటర్నెట్కి వెళ్ళి చెక్ చేస్తారు. ఇంటర్నెట్కి వెళ్ళి చెక్ చేస్తే ఎంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి? 100% ఇంటర్నెట్ ఇచ్చేటువంటి కరెక్ట్ ఇన్ఫర్మేషనా? అండ్ మూడవది, టీచర్ దగ్గరికి వెళ్ళటల్లా, నేర్చుకోవడానికి క్లాసెస్ నేర్చుకోవడానికి టీచర్ దగ్గరికి వెళ్ళటలేదు, అందరూ కూడా ఆన్లైన్కి వెళ్ళిపోయేసి. ఇప్పుడు నాబోటి వాడు ఏదన్నా స్కిల్ డెవలప్ చేసుకోవాలంటే ఆన్లైన్లో నేను కూర్చొని నేర్చుకుంటాను, పర్వాలేదు. ఎందుకు, నాకు ఒక ఎడ్జ్ ఉంది కాబట్టి. ఈ ఎడ్జ్లో లేకుండా కింద ఎక్కడో ఉన్న వాడికి, బేసిక్స్ కూడా రానటువంటి వాళ్ళకి ఆన్లైన్ ఉపయోగపడుతుందా? మీరు ఒక యుడేమినో అంటే పేరు చెప్పడం ఎక్సెట్రాలో లక్షల మంది రిజిస్టర్ అవుతారు, లక్షల మంది. ఎంతమంది కంప్లీట్ చేస్తారు? 0.001%. అదే ఒక మంచి ఫ్యాకల్టీ దగ్గర చేరారనుకోండి, సక్సెస్ అనేది ఎక్కువ వస్తుంది. ఖచ్చితంగా. మరి ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా, విజయవాడ నుంచి ఇప్పుడు కోల్కతా, హైదరాబాద్ కాకుండా కోల్కతాకి వెళ్ళాలంటే హైదరాబాద్ యాంగిల్ పెట్టుకుంటే ఎక్కడికి వెళ్తాం, అదే అయిపోతుంది. చేస్తారు, కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం కాలర్ వెయిట్ చేస్తున్నారు విజయనగరం నుంచి. నమస్తే అండి శాస్త్రి గారు. శాస్త్రి గారు నమస్తే. శాస్త్రి గారు చెప్పండి. ఎస్, అడగండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి అడిగి ఫోన్లో మాట్లాడండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే సార్. అదే ఇప్పుడు చెప్తారు కదా డాక్టర్ ఇక్కుర్తి గారు, మంచి పాయింట్లు చెప్పారు ఆయన. ఇప్పుడున్న సినారియోలో నైతిక విలువలు అనేవి లోపించాయి విద్యార్థుల్లో. హలో, వినిపిస్తుంది, అడగండి. ప్రశ్న అడగండి. నైతిక విలువలు బోధించే టెక్స్ట్ కానీ దాని తరపు సిలబస్ కానీ మన విద్యార్థులకి అందుబాటులో లేదు. పూర్వకాలంలో అయితే రామాయణ మహాభారతాల్లో పద్యాలు ఉండేవి. శివ చక్రవర్తి కానీ లేకపోతే బలి చక్రవర్తి కానీ వాళ్ళు చేసిన దానాలు కర్మాలు గురించి వివరిస్తూ ఉండేవారు. దాని మీద ఆ తెలుగు నేర్చుకున్న తర్వాత మిగతా సబ్జెక్టులు ఏమైనా ఉంటే వాటిల్లో ఇంప్లిమెంట్ చేసేవారు. దానివల్ల పిల్లలకి నైతిక విలువలు అనేవి వచ్చేది. ఇంటి దగ్గర కూడా పేరెంట్స్ వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసేవారు. ఇప్పుడు వాళ్ళ హెయిర్ స్టైల్ అయితేనేంటి, వాళ్ళ డ్రెస్సింగ్ అయితేనేంటి, ఎవరు పేరెంట్స్ అనేది పట్టించుకోరు. స్టూడెంట్ డెవలప్మెంట్ అనేది 3 dimensions, ఒక టీచర్, ఒక లెక్చరర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పేరెంట్స్. ఈ ముగ్గురు తాలూకా ఇంటరాక్షన్స్ తోనే వాడు ఆల్రౌండ్ డెవలప్మెంట్ అవుతుంది. ఏదో కాలేజీకి వెళ్ళి పడిసాం, టీచర్లే చూసుకుంటారు లేకపోతే లెక్చరర్లే చూసుకుంటారు అనే ధోరణిలో పేరెంట్స్ ఉంటున్నారు.
మనం ఏదో వస్తే వాడు చెప్పిన మాట వినడం లేదు, రిస్క్ తీసుకుని వాళ్ళు ఇప్పుడు ఏది ఆర్టీ యాక్ట్ ప్రకారం వాళ్ళని శిక్షించకూడదు, కొట్టకూడదు, మనకెందుకు రిస్క్ తీసుకోవాలన్న గౌరవంలో టీచింగ్ ఫ్యాకల్టీ ఉంటే సార్ మీరు చెప్పినవన్నీ కరెక్టే సార్. శాస్త్రి గారు మీరు అడిగే క్వశ్చన్ అడగండి సార్. మీరు చెప్పినవన్నీ కరెక్టే సార్, 100% కరెక్ట్. ఎస్, కాల్ కట్ అయినట్టుంది వెంకట్ గారు. అదే సార్. ఫైనల్గా మనం మాట్లాడుకుంటే అసలు ఈ ఫ్యూచర్లో మనకి కనీసం విద్యా వ్యవస్థ కరెక్ట్గా ఉండాలి అంటే క్లాస్ రూమ్ బోర్డులకి పరిమితం కాకుండా ఈ ప్రాక్టికల్ లెర్నింగ్ వైపు మారితే ఎలా మారాలంటారు? ప్రాక్టికల్ లెర్నింగ్ లోకి మారాలంటే డిగ్రీ చదువుతూ ఉన్నప్పుడే ఇంటర్న్షిప్ అనేటువంటిది ఒకటి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంటర్న్షిప్ ఏమైంది, గవర్నమెంట్స్ ఇంటర్న్షిప్ పెట్టాయి, కంపల్సరీగా ఇంటర్న్షిప్ చేయండి అని చెప్పారు. వీళ్ళు ఏం చేస్తున్నారు స్టూడెంట్స్ చూసారా, మిస్యూజ్ ఎలా ఉంటుంది అంటే ఒక 50 రూపాయలు ఇచ్చి ఒక సర్టిఫికేట్ పట్టుకొస్తున్నారు, లేకపోతే ప్రింట్ చేస్తున్నారు, దాన్ని సిస్టంలో అప్లోడ్ చేస్తున్నారు. ఆ రిక్వైర్మెంట్ అయిపోయింది, వాళ్ళ సర్టిఫికేట్స్ వచ్చేస్తున్నాయి. ప్రతి స్టూడెంట్ అదే పరిస్థితికి వెళ్ళిపోయారు. అంటే ప్రతి అంటే 90% ఆ లెవెల్కి వెళ్ళిపోయారు. రియల్గా వెరీ సింపుల్ సార్, వాళ్ళకి డెవలప్ అవ్వాలి అనేటువంటి యాంబిషన్ని డెవలప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు వెతుకుతారు, ఓ మనకి ఎట్లా మనం సక్సెస్ అవ్వాలి అనేటువంటి వెతుకుతారు. మనకు ఉన్నటువంటి స్టూడెంట్స్లో 90% ఆఫ్ పీపుల్ చదువుతుంది ఎందుకు, ఉద్యోగం తెచ్చుకోవాలి అని ఆలోచిస్తారు. ఉద్యోగం ఇచ్చేటువంటి వాడు ఏం ఆలోచిస్తాడు, నేను 1,00,000 రూపాయలు మీకు జీతం ఇస్తున్నాను అంటే మీ ద్వారా నాకు 2 లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుందా లేదా ఆలోచిస్తారు. అంటే నాకు 2 లక్షల రూపాయలు సంపాదించే కెపాసిటీ ఉన్నప్పుడు కంపెనీ వాడు నాకు 1,00,000 రూపాయలు ఇస్తాడు అంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అన్న పదాన్ని వాళ్ళు పర్ఫెక్ట్ గా పెట్టుకోగలిగితే, నేను నాతో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను 100 రూపాయలు పెట్టి ఒక బిజినెస్ చేశాను అనుకోండి, సాయంత్రానికి 120 రూపాయలు రావాలనుకుంటాను. ఆ 20 రూపాయలు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అరే మనం 4 సంవత్సరాలు ఈ కాలేజీలో ఉంటున్నాము, 4 సంవత్సరాలు టైం ఇన్వెస్ట్ చేస్తాం, డబ్బులు విషయం పక్కన పెడదాం. వాట్ ఈజ్ మై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్? ఆ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఒక పీస్ ఆఫ్ పేపర్ మాత్రం కాదు, అంటే ఐ మీన్ డిగ్రీ సర్టిఫికెట్ కాదు. మనము స్కిల్స్ నేర్చుకోవాలి, మనం లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అనేటువంటి భావన వాళ్ళ మనసులోకి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి ఆ మనసులోకి వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళు డివేట్ అవరు, ఖచ్చితంగా అవరు. ఆ భావనని మనం అందరం చేయాలి. ఇందాక శాస్త్రి గారు చెప్పిన ప్రకారం స్టూడెంట్స్, ఐ మీన్ టీచర్స్, ప్రొఫెసర్స్, పేరెంట్స్ అందరూ చేయాలి. అందరి కోఆర్డినేషన్ ఉండాలి ఖచ్చితంగా. డెఫినెట్గా సార్, డెఫినెట్గా ఆ విధంగానే మారాలి మనం కోరుకుంది సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. నమస్తే.